చక్రిని దాచిపెట్టి మహాలక్ష్మిని బలవంతంగా తీసుకువెళ్లాలని చూసిన భూషణ్ ఆదికి షాక్ ఇచ్చిన మాధవ, కేశవ, కన్నా, ప్రతాప్, లలిత. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చక్రి, మహాలక్ష్మి ఇద్దరు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంకా ప్రతాపు మొత్తానికైతే తనకు ఇష్టం లేకపోయినా చక్రిని ఇటు మహాలక్ష్మిని ఇద్దరిని కూడా తీసుకొస్తాడు. తీసుకొచ్చే మధ్యదారిలోనే ప్రతాపు తన క్రూరత్వాన్ని ప్రదర్శిస్తాడు. డ్రైవర్ అప్పటి వరకు డ్రైవింగ్ చేసిన డ్రైవర్ సీట్లో డ్రైవరే కూర్చోవాలి, నా అల్లుడుగా నా ఇంటికి రావడానికి వీల్లేదు అన్నట్టు డ్రైవర్ని సగంలోనే వెళ్ళిపోమని చెప్పి ఇంకా డ్రైవర్ సీట్లో తనను కూర్చోబెట్టి ఈ వెనకాలిద్దరూ తండ్రి కూతుర్లిద్దరూ కూర్చునేటట్టుగా ప్లాన్ చేస్తాడు ప్రతాప్. అయితే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత లలిత హారతిచ్చి మరీ లోపలికి తీసుకొస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత వాడిని ఎవరూ పట్టించుకోరు. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పలకరింపులు, వాళ్ళ వాళ్ళ ప్రేమలు, ఆప్యాయతలు అలానే వాళ్ళు పలకరించుకుంటారు. అది ఇటు మహాలక్ష్మి ఇద్దరు వెటకారం ఆడుకుంటారు. హారిక కూడా చాలా సంతోషపడుతుంది. ఇంకా మహాలక్ష్మి గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అనేసరికి ఇద్దరు కూడా గదిలోకి వెళ్తారు, ఫ్రెష్ అవుతారు. ఇంకా ఏదో రకంగా ఈ వారం రోజుల్లో మహాలక్ష్మి మనసులోంచి మనం శాశ్వతంగా చక్రిని తీసేయాలి, చక్రి వదిలేసి వెళ్ళిపోవాలి, చక్రి మొహం మీద మహాలక్ష్మి కట్టిన తాళి మహాలక్ష్మి మెడలో ఉన్న తాళిని విసిరేసేటట్టుగా చెయ్యాలి అని ఇంకా భూషణు ఇటు ఆది ప్రతాపు ఇటు ఆది ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. ఈలోపు చక్రి ఎదురుపడతాడు. కూర్చో, కష్ట సుఖాలు మాట్లాడుకుందామనేసరికి లోపల కుర్చీ మీద కూర్చోబోతూ ఉండగా పైన కూర్చుంటున్నావేంటి, కింద కదా కూర్చోవాలి, నువ్వు ఇంటికి డ్రైవర్గా వచ్చినప్పుడు కిందే కదా కూర్చునేవాడివి, కింద కూర్చో అనగానే నేను పైన కూర్చొనే హక్కు అధికారం నాకు ఉంది, ఆ అర్హత కూడా ఉంది నాకు అంటూ ఇంకా చక్రి మాట్లాడతాడు. నీకు అర్హత ఉందా, మాతో కూర్చుని తినే హక్కు అర్హత ఏమీ లేవు అని చెప్పి మాట్లాడుతుండగానే చక్రి కింద ఇలా కూర్చోబోతూ ఉంటాడు. ఎందుకంటే చక్రిని కింద కూర్చోమంటాడు, కానీ పైన కూర్చుందాం అనుకునేసరికి మహాలక్ష్మి కనిపిస్తుంది. మహాలక్ష్మికి తెలియాలి వీళ్ళ బుద్ధి అన్న ఉద్దేశంతో కింద కూర్చోబోతూ ఉండగా ఏంటి చక్రి కింద కూర్చుంటున్నావు, సోఫాలో కూర్చో అని చెప్పనేసరికి అలాగే మహాలక్ష్మి అని చెప్పి అప్పుడు సోఫాలో కూర్చుంటాడు. కూర్చుని కాలు మీద కాలేసుకుంటాడు. చూసావా నాన్న, వీడు పొగరు, వీడిని ఇంట్లోకి రానివ్వడమే ఎక్కువ అనగానే తప్పదురా, ఒక వారం రోజులు భరిస్తే చాలు, వారం రోజుల తర్వాత వీడి కట్టిన తాళిని వీడి మొహం మీద విసిరు కొట్టి ఇక్కడి నుంచి పంపించేయచ్చు వీడిని అని చెప్పాను. కానీ ఏంటి పగటి కళలు కంటున్నారా, పగటి కళలు మేమెందుకు కంటాము, మేము నిజం చేసుకునే కళలనే కంటాము, ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. మహాలక్ష్మి నీకు భార్యగా నీ ఇంటికి రాదు, నీ తమ్ముడు ఏడ్చుకుంటూ పంపించాడు కదా నీ చిన్న తమ్ముడు, వాడికి చెప్పు మహాలక్ష్మి అక్కడే ఉండిపోయింది, ఇంకిక్కడికి రాదు, మహాలక్ష్మిని మర్చిపో, వదినమ్మ అంటూ పిలవడానికి ఆ ఇంటికి ఎవరు రారు అని చెప్పు అని చెప్పనేసరికి అన్న మీ మాటకే నేను తిరిగి సమాధానం చెప్తున్నాను, మహాలక్ష్మిని తీసుకునే ఇక్కడి నుంచి వెళ్తాను, మహాలక్ష్మి లేకుండా ఇక్కడి నుంచి నేను వెళ్ళను అని చెప్పి మాట్లాడేసరికి అవునా మహాలక్ష్మి లేకుండా వెళ్ళవా అనగానే ఖచ్చితంగా వెళ్ళను అని చెప్పి అక్కడి నుంచి ఛాలెంజ్ చేసినట్టుగా చేసి చక్రి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇదంతా ఆది తట్టుకోలేకపోతాడు. ఇంకా అదే సమయంలో భూషణ్ ఫోన్ చేస్తాడు ఆదికి. ఏంటి మీ చెల్లి ఇంటికి వచ్చిందంట కదా అని చెప్పాను. కానీ అవును వచ్చింది, ఇప్పుడు ఏంటి అనగానే నీ చెల్లిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పావు కదా, చేస్తాను, ఎందుకంత కంగారు, ఎలాగా మా నాన్న ఇక్కడికి తీసుకొచ్చాడు, ఒక్క వారం రోజుల్లో వాడిని ఇంటి నుంచి బయటికి తరిమేస్తాము, ఆ తర్వాత నువ్వు వచ్చి నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవచ్చు అనగానే అప్పటి వరకు నేను వెయిట్ చేయలేను, ఆ చక్రిగాడు ఉన్నంతసేపు నా చెల్లిని నువ్వేమీ చేయలేవు, చక్రిగాడు ఉంటే నా చెల్లి మీద ఏగ కూడా వాళ్ళనివ్వడాను. కానీ అయితే ఆ చక్రిగాడిని దాచిపెట్టేద్దాము లేదా వాడిని లేపేద్దాము,
వాడు నీ చెల్లికి నాకు మధ్య ఉంటే వాడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. ఆల్రెడీ నేను వాడికి ఇవ్వాల్సిన పాత బాకీ ఒకటి ఉంది, అది ఖచ్చితంగా తీర్చుకుంటాననేసరికి పాత బాకీ ఏంటా నీకు? వాడు నన్ను మొన్న ఇంటర్వ్యూ దగ్గర కొట్టాడు అనేసరికి ఇంటర్వ్యూ దగ్గర కొట్టడం ఏంటి అని చెప్పాను, కానీ మొత్తం విషయం అంతా చెప్తాడు. అవునా, ఇంత జరిగిందా అనేసరికి అవును, ఇంత జరిగింది కాబట్టే చెప్తున్నాను అంటూ ఇంకా మాట్లాడుతూ ఉండగానే సరే ఇదంతా కాదులే కానీ ఎప్పుడు ఏం చేయాలి, మా నాన్న ఉండగా జరగనివ్వడు. మా నాన్న ఎందుకో మహాలక్ష్మి అన్న మాటలకే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడని అనిపిస్తుంది. నేను ఒక్కసారి మాట్లాడి చెప్తాను అని చెప్పి ఆది కాస్త అంటాడు. అనేసరికి ఇంకా మహాలక్ష్మి గదిలో ఉండగా ప్రతాప్ గదిలోకి వెళ్తాడు. గదిలోకి వెళ్ళేసరికి అమ్మ మహా అని చెప్పాను, కానీ నాన్న ఏంటమ్మ మహా, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావని అస్సలు అనుకోలేదు. నేను పెళ్లి చేసుకుందామన్న ఆలోచన నాకు లేదు నాన్న, కానీ మీరు ఆ భూషణ్కి ఇచ్చి నాకు పెళ్లి చేయడం నాకు నచ్చలేదు. వాడికి అసలు ఆడవాళ్ళ పట్ల విలువే లేదు. వాడు ఆడదాన్ని ఒక వంటింటి కుందేళ్ళ, ఒక వంటగదిలో పని మనిషిలా చూస్తాడే తప్ప నన్నుగా చూడరు. మీరు ఆ ఇంటికి వచ్చినప్పుడు నన్ను వాళ్ళు ఎంతలా చూసుకున్నారు, కానీ నేను ఇక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళను వదిలి రావడానికి ఎంత బాధ కలిగిందో నాకు. అలాంటిది ఇప్పుడు ఈ భూషణ్ణి పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్లో నేను అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎప్పుడెప్పుడు పుట్టింటికి వస్తానా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. నాకక్కడ ఒక జైల్లా, ఒక ఖైదీలా నేను ఉండాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప నేను వాడికి భార్యలా ఉండలేను. అందుకే వాడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నాన్న. ఎప్పుడు మిమ్మల్ని నోరు తెరిచి ఏది అడిగింది లేదు. ఈ ఒక్కసారి నా మాట కాదనకండి నాన్న. వాడి ఊసు నా దగ్గర ఎత్తొద్దు, వాడి గురించి నాతో మాట్లాడొద్దు, దయచేసి అర్థం చేసుకోండి నాన్న, ప్లీజ్ నాన్న అంటూ మాట్లాడేసరికి సరే వాడితో నీ పెళ్లి చేయడానికి కూడా ప్రయత్నించను, వాడి మాట నీ ఎత్తను, సరేనా? నీకు ఆల్రెడీ పెళ్లి జరిగింది అంటున్నావు కదా, ఇంకా నేను దాని గురించి ఆలోచించను, నీకు నచ్చినట్టు చేసుకో అని చెప్పి అక్కడి నుంచి కాస్త ప్రతాప్ వెళ్ళిపోతాడు. ప్రతాప్ కొంచెం మనిషి మారతాడు, ఎందుకంటే మహాలక్ష్మికి ఇష్టం లేకుండా ఏం చేయకూడదు అనుకుంటాడు. ఇన్ని రోజులు తన ఇష్టాలను మహాలక్ష్మి మీద రుద్ది తను తప్పు చేశాను అనుకుని ఇక మీదట మహాలక్ష్మికి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని, మహాలక్ష్మి బాధపడకూడదని నిర్ణయం తీసుకుంటాడు. ఇంకా ఆది ప్రతాప్ దగ్గరికి వచ్చి, నాన్న మహాలక్ష్మిని మనం ఇక్కడికి తీసుకొచ్చాం కదా, ఈ చక్రిగాడి అడ్డు తొలగిపోగానే మనం భూషణ్కి ఇచ్చి పెళ్లి చేద్దాం నాన్న అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి వద్దురా, అది భూషణ్కి ఇచ్చి పెళ్లి చెయ్యొద్దు. భూషణ్కి ఇచ్చి పెళ్లి చేస్తే దాని జీవితం నాశనం చేసిన వాళ్ళం అవుతాము. దానికి అసలు భూషణ్ అంటేనే ఇష్టం ఉండట్లేదు. భూషణ్ కూడా ఆడవాళ్ళని అదో రకంగా ట్రీట్ చేస్తున్నాడు, ఒక పని మనిషిలా. అలా అయితే నా కూతురు వాడి దగ్గరికి వెళ్తే బాధపడుతుందిరా, వద్దురా. పైగా హారిక కూడా చెప్పింది, ఫోన్ల మీద ఫోన్లు చేసి చాలా ఇరిటేట్ చేస్తాడని, తన అనుకున్నదే చెయ్యాలే తప్ప ఎదుటి వాళ్ళు ఇష్టపూర్వకంగా చేయకూడదని, చాలా దారుణంగా ఒక శాడిస్ట్ టైప్లో బిహేవ్ చేస్తాడని హారిక కూడా చెప్పింది. వద్దురా, ఎందుకో ఈ పెళ్లి సంబంధం అన్నప్పటి నుంచి కూడా మహాలక్ష్మి చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. తననెందుకు మనం ఇబ్బంది పెట్టాలి, వదిలేసేయి. ఇంతకీ ఈ చక్రి గారిని ఇంట్లోంచి బయటికి పంపాలి కదా, మనం ఇన్ని ఆలోచించుకుంటున్నాము అనగానే ఖచ్చితంగా పంపిస్తాం నాన్న, పంపించకపోతే ఎలా కుదురుతుంది, ఖచ్చితంగా పంపిస్తేనే కుదురుతుంది అని చెప్పి మాట్లాడడంతో సరే ఏదో ఒకటి ప్లాన్ చేసి వాడిని ఇంట్లోంచి బయటికి పంపించేస్తే తర్వాత జాయిగా మహాలక్ష్మి అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటుంది. అది గోల్ కోసమే కదా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఆ గోల్ రీచ్ అవ్వాలి, రీచ్ అయ్యేంత వరకు కూడా తప్పదు అని చెప్పి ఇంకా మాట్లాడేసి సరే అని అక్కడి నుంచి వచ్చేస్తారు. ఇదేంటి నాన్న ఎలా మాట్లాడుతున్నారు, వాడేమో మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు, ఈయనేమో మహాలక్ష్మికి ఆ భూషణ్కి వద్దు అని ఖరాఖండిగా చెప్పేస్తున్నాడు.
ఏం చేయాలి? నేనేమో ఆ భూషణ్ గారికి మాట ఇచ్చాను, వాడేమో నన్ను పట్టుకుని తినేస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. భూషణ్కే క్లియర్గా చెప్పేస్తాను అని చెప్పి ఇంకా భూషణ్కి ఫోన్ చేసి చెప్తాడు. చెప్పేసేసరికి ఏం మాట్లాడుతున్నావు అది? మా ఇద్దరికి పెళ్లి చేస్తాను అని చెప్పి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నాకు మహాలక్ష్మికి పెళ్లి చెయ్యాలి అని చెప్పాను. కానీ అయితే దానికి ఒకటే సొల్యూషన్, చక్రిగాడిని దాచిపెట్టి నువ్వు మహాలక్ష్మిని తీసుకువెళ్ళి బలవంతంగా పెళ్లి చేసుకోవడమే. ఇది తప్ప వేరే ఆస్కారం లేదు. ఆ చక్రిగాడు ఉంటే ఖచ్చితంగా మహాలక్ష్మికి నీకు పెళ్లి జరగనివ్వడు, ఖచ్చితంగా జరగనివ్వడు. అందుకే ఇది గుర్తుపెట్టుకో అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయడమే ఉంది? మహాలక్ష్మిని ముందు చక్రిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కానీ చక్రిని బయటికి పంపించే ప్రయత్నం కానీ చేస్తాను. పంపించాక చక్రిని దాచిపెట్టే అని చెప్పాను. కానీ సరేనని ఇంకా ఒక రోజు అయితే ఏం చేస్తున్నారు బావగారు అనగాని, ఏంటి ఎప్పుడూ లేనిది ఇంత ప్రేమగా పిలుస్తున్నారు? కింద కూర్చో, అక్కడ కూర్చో, పనోడు అని అంటూ మాట్లాడారు కదా. అలా అని కాదు బావగారు, ఎంత కాదనుకున్నా మీరు నా చెల్లెలి భర్త. నీకు మర్యాద ఇవ్వకపోతే కుదరదు కదా. మర్యాద ఇవ్వాలి, పుచ్చుకోవాలి. ఎందుకు మిమ్మల్ని బాధ పెట్టడం? ఒక వారం రోజులు ఉండి వెళ్ళిపోయేవాళ్ళు. మిమ్మల్ని నేనెందుకు బాధ పెట్టాలి అనగానే, వారం రోజులు ఉండి నిజమే వెళ్ళిపోతాము. ఆల్రెడీ మేము వచ్చి 2 రోజులు అయింది కాబట్టి ఇంకొక 5 రోజుల్లో మేము వెళ్ళిపోతాము అని చెప్పాను. కానీ ఎలా వెళ్తావురా? నువ్వు మాత్రమే వెళ్తావు, నా చెల్లెలు వాడితో పాటు వెళ్ళిపోతుంది. అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటాడు ఈ ఆది అయితే. అలా అనుకున్న ఆది బయట ఫోన్ మాట్లాడుతూ చక్రి తిరుగుతూ ఉండగానే ఇంకా భూషణ్ మనుషుల్ని రమ్మని చెప్తాడు. ఎందుకంటే అందరు ఇంట్లో ఉన్నారు, వీడొక్కడే బయట తిరుగుతున్నాడు, వీడిని వచ్చి తీసుకెళ్ళిపోమని మీ మనుషులకు చెప్పు. ఇప్పుడంటే వచ్చేస్తారా అనగానే వచ్చేస్తారు, రెడీగా ఉన్నారని చెప్పనేసరికి వాడు బయట తిరుగుతూ ఉండగా గబగబా ఒక 3 మనుషులు వచ్చి వాడు వెనకాల నుంచి నోటికి మొత్తిచ్చేసి వాడిని తీసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇంకా ఎంతసేపటికి కనిపించకపోవడంతో మహాలక్ష్మిని బలవంతంగా తీసుకువెళ్ళాలి కదా. కరెక్ట్గా ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు. ఎవరు? ప్రతాప్ ఉండడు, ఆది కూడా ఉండడు. వీళ్ళిద్దరూ మాత్రమే, మహాలక్ష్మితో పాటు లలిత, ఇటు హారిక ఇద్దరు ఉంటారు. అప్పుడు గబగబా వస్తాడు భూషణం. మహాలక్ష్మి అనగానే, మీరొచ్చారేంటి బాబు? మీరెందుకు వచ్చారు? అయినా మహాలక్ష్మికి పెళ్ళైపోయింది కదా, మీరెందుకు వచ్చారు అనగానే, మహాలక్ష్మి ఎక్కడుంది అనగానే, ఎవరమ్మా అని చెప్పి పైనుంచి కిందకు దిగుతుంది. రా మహాలక్ష్మి అని చేయి పట్టుకుని మహాలక్ష్మిని కాస్త తీసుకువెళ్ళిపోవడానికి లాక్కెళ్తూ ఉండగా, వదలరా మహాలక్ష్మిని, వదలరా అనగానే ఇంకా వాళ్ళని ఒక తోపు తోస్తాడు. రా మహాలక్ష్మి, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి, నీ మెడలో బలవంతంగా అయినా తాళి కట్టాలి. వాడితో వెళ్ళి పోలీస్ స్టేషన్లో తాళి కట్టించుకున్నావు, నువ్వు బలవంతంగా అయినా సరే తాళి కట్టాల్సిందే, నువ్వు నాతో కలిసి ఉండాల్సిందే అంటూ ఇక తనని చేయి పట్టుకుని లాక్కెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉండేసరికి ఇంకా ప్రతాపు ఎవరు ఉండరు కదా, ఏం చేయాలో అర్థం కాక కంగారు పడిపోతూ ఉంటుంది మహాలక్ష్మి ఇటు హారిక వీళ్ళంతా కంగారు పడుతూ ఉండగా ఇంకా వాళ్ళు మహాలక్ష్మిని లాక్కుని వస్తూ ఉంటారు. అప్పటికే కన్నాకి ఫుల్ ఫీవర్ వచ్చేస్తుంది. మహాలక్ష్మి ఇంట్లో లేకపోవడంతో ఫీవర్ వచ్చేసి చలి జ్వరంతో వణుకుపోతూ ఉండేసరికి కన్నా అనగానే, అన్నయ్య కన్నా మా వదిన మీద బెంగ పెట్టుకున్నాడేమో, ఒక్కసారి వదినాలింటికి తీసుకువెళ్దామన్నయ్య. వదినాలింటికి తీసుకెళ్ళి వదిన్ని చూపిస్తే వాడు జ్వరం తగ్గుతుందన్నయ్య. మనం ఇలా ఎన్ని మెడిసిన్లు వేసినా వాడికి ఫీవర్ తగ్గదు, అందుకే ఒక్కసారి వదిన వాళ్ళ ఇంటికి వెళ్దామన్నయ్య అని చెప్పనేసరికి సరే పద అని ఇంకా కన్నా, కేశవ అలాగే మాధవ ముగ్గురు కూడా బయలుదేరి కరెక్ట్గా మహాలక్ష్మిని వీడు చేయి పట్టుకుని లాక్కుని కారు దగ్గరికి వస్తూ ఉన్న సమయంలోనే వీళ్ళ ముగ్గురు ఆటోలోంచి దిగేసరికి మహాలక్ష్మిని చూసి రే కన్నా అంటూ గట్టిగా పిలవడంతో
అన్నయ్య వదిన అని చెప్పాను. కానీ ప్రతాప్ కూడా మరొక పక్క నుంచి కారులో వస్తూ ఉంటాడు. ప్రతాప్ గబగబా కారులోంచి దిగుతాడు. ఇక్కడ వీళ్ళు కూడా గబగబా వెళ్ళి ఇంకా కేశవ్ అయితే ఆ మూమెంట్ చూడడంతో వెళ్ళి చెంప పగలగొడతాడు. వదలరా మా వదిన్ని వదలరా అంటూ గట్టిగా కొట్టేసరికి ఇంకా వాడు కాస్త వదిలేస్తాడు. వదిలేయడంతో ఏంట్రా ఏంటి అయినా చక్రి అన్న ఎక్కడికి వెళ్ళాడు అని, చక్రి అన్న ఏమయ్యాడు అని చెప్పి ఇంకా మహాలక్ష్మిని కాస్త విడిపించేసరికి ఇంకా వదిన అనుకుంటూ హారికను పట్టుకుంటుంది. మీరెప్పుడు వచ్చారు అనగాని ఇప్పుడే వచ్చాము, మీరు రావడం కొంచెం క్షణం ఆలస్యమైన మహాలక్ష్మిని ఆ భూషణ్ తీసుకువెళ్ళిపోయేవాడు, అసలు ఆ భూషణ్ ఇంట్లోకి ఎలా వచ్చాడు అని చెప్పాను. కానీ అదే అర్థం కావట్లేదు మామయ్య, అసలు మహాలక్ష్మి ఇక్కడికి వచ్చిన విషయం వాడికి ఎవరు చెప్పారు, ఏమీ తెలియడం లేదు అనుకుంటూ ఉండగానే రండి లోపలికి అని వీళ్ళని లోపలికి తీసుకువెళ్తారు. కరెక్ట్ సమయానికి మీరు రావడం వల్ల మహాలక్ష్మి సేఫ్ అయ్యింది, లేదంటే ఆ భూషణ్ గాడు మహాలక్ష్మిని తీసుకువెళ్ళిపోయి ఉంటాడు. మరి మా చక్రి ఎక్కడికి వెళ్ళాడు అనగానే చక్రి అనేసరికి అవును చక్రి కనిపించట్లేదేంటి, చక్రి ఏమయ్యాడు అదే కదా తెలియడం లేదు, చక్రి ఎటు వెళ్ళాడో చూడండి అనగానే కొంప తీసి ఆ భూషణ్ కానీ చక్రిని దాచిపెట్టాడా ఏంటి, ఆ చక్రిని దాచిపెట్టి మహాలక్ష్మిని తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేశాడా, లేదంటే వాడెందుకు చేస్తాడు, మహాలక్ష్మిని ఎందుకు తీసుకువెళ్ళడానికి అంత ధైర్యంగా ఎందుకు వస్తాడు అంటే ఖచ్చితంగా చక్రి ఏదో చేశాడు కాబట్టే చక్రిని చేసి మహాలక్ష్మిని తీసుకువెళ్దాము అన్న ఉద్దేశంతో వచ్చుంటాడు అని ఇంకా వెంటనే మొత్తం అంతా వెతుకుతారు. ఎంత వెతికినా ఎక్కడా కనబడకపోవడంతో చక్రి ఏమై ఉంటాడన్నయ్య అని చెప్పాను. కానీ చక్రి కనిపించట్లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. ఏంటి చక్రి కనిపించట్లేదా అనగానే అవును సార్, మనం పెళ్లి చేసిన చక్రి కనిపించట్లేదు, ఆ పిల్లకోడు మీదే అనుమానం చెప్తున్నారు వాళ్ళ అన్నయ్యలు అనగానే సరే అయితేనని ఇంకా వాడిని ఫాలో అయ్యి చూస్తూ ఉండేసరికి వాడు ఒక చోట చక్రిని దాచిపెట్టేస్తాడు. సార్ వాడు అస్తమాను కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న బిల్డింగ్ దగ్గరికి వెళ్తున్నాడు, ఎంక్వైరీ చేస్తే ఆ బిల్డింగ్కి వాడికి ఏ సంబంధం లేదు అని చెప్పారు, కానీ వాడు అయితే చక్రిని అక్కడే దాచిపెట్టుండొచ్చు సార్, అందుకోసమని అని చెప్పనేసరికి ఏమంటున్నారు అనగానే అవును సార్ అని చెప్పి అక్కడికి వెళ్తామని వీళ్ళకి ఫోన్ చేసేసరికి మాధవ్ వాళ్ళు వీళ్ళంతా కూడా వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ చక్రిని కొట్టి ఒక చైర్లో కొట్టి పడేసేసరికి ఇంకా వీళ్ళంతా వెళ్ళేసరికి అన్న ఏమో ఇంటి దగ్గరే మహాలక్ష్మి దగ్గర ఉండిపోతాడు, కేశవ మాధవ కానిస్టేబుల్స్ వీళ్ళందరూ బయలుదేరి అక్కడికి వెళ్తారు. వెళ్ళేసరికి వాడిని కొట్టి పడేయడంతో ఇంకా వాడి దగ్గరికి వెళ్ళి కేశవ చక్రి అంటూ పిలవడంతో కళ్ళు తెరవడానికి కూడా అవకాశం లేకుండా అంత దారుణంగా రక్తం వచ్చేలా కొట్టేస్తారు వాడిని. కొట్టేసేసరికి అన్నా అంటూ మాట్లాడడంతో రే చక్రిని ఎత్తరా అని చెప్పాను. కానీ చక్రిని ఎత్తుకుని ఇంకా ఇంటికి తీసుకొస్తారు. ఏమైంది చక్రికి అనగానే ఆ భూషను దాచిపెట్టి చక్రిని చితక్కొట్టేసరికి చక్రి ఇలా కళ్ళు తిరిగి పడిపోయాడు. వీడు అస్తమానం కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న బిల్డింగ్ దగ్గరికి వెళ్ళడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే అక్కడే చక్రి ఉన్నాడన్న విషయం తెలిసింది, అందుకోసమని అక్కడికి వెళ్ళాము అని చెప్పనేసరికి అవునా చక్రిని తీసుకురండి అని వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి చక్రికి ట్రీట్మెంట్ ఇప్పించి ఇంకా మేము వెళ్ళొస్తామమ్మ మహా అని చెప్పాను. కానీ ఉండండి పెద్ది, ఇంకా 3 రోజులే కదా మీరు కూడా ఉండండి, అందరం కలిసే వెళ్ళిపోదామని. కానీ అదేంటమ్మా మహాలక్ష్మి అనేసరికి ఏం కాదులే నాన్న, వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు, ఇదంతా చూస్తారు, కన్నాని లేకపోతే జ్వరం తెచ్చేసుకుంటున్నాడు, నేను అక్కడి నుంచి వచ్చిన 1 రోజులోనే వాడికి 103 జ్వరం వచ్చేసింది, ఇప్పుడు మళ్ళీ వెళ్తే ఇంకొక 4 డేస్, అప్పుడు వరకు వాడు ఉండడు, అందుకే వాడిని ఇక్కడే ఉండనివ్వు నాన్న, వాళ్ళు ఇక్కడే ఉంటారు అనేసరికి ఇంకేం చేస్తాడు, ఏదో అనుకుని ఏదో చేద్దాము ఎలాగో విడదీద్దాము అని అంతా పక్కగా ప్లాన్ చేసుకుని వస్తే తీరా మోసి ఇక్కడికి వచ్చేసరికి ఈ భూషణు ఆది కలిసి వేసిన ప్లాన్కి ప్రతాప్ ప్లాన్ బెట్టి కొడిసినట్టు అవుతుంది. పెట్టుకొట్టినట్టు అయ్యేసరికి ఇంక ఏం మాట్లాడలేక సరే మీ ఇష్టం అమ్మా అని చెప్పి సైలెంట్ అయిపోతాడు. సైలెంట్ అయిపోవడంతో ఇదేంటి ఇలా జరిగింది, అయినా మనం ఏమనుకుని ఇక్కడికి తీసుకొచ్చామరా అనగానే చెంప చెల్లు అనిపిస్తాడు. ఆ ప్రతాప్ గాడికి ఆ భూషణ్ గాడికి చెప్పింది నువ్వే కదా,
చక్రిని దాచిపెట్టి మహాలక్ష్మిని తీసుకువెళ్ళిపోమని నువ్వే కదా చెప్పావు. మహాలక్ష్మికి వాడంటే ఇష్టం లేనప్పుడు వాడిని ఎలా పెళ్లి చేసుకుంటుందిరా? వాడిని పెళ్లి చేసుకోమని ఎలా చెప్పగలుగుతావు అనగాని ఏం చేయమంటావు నాన్న? వాడేమో నా బుర్ర పట్టుకుని తినేస్తున్నాడు. మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటాను అంటూ మాట్లాడుతున్నాడు. నేను ఎంత చెప్తున్నా వాడికి వినిపించట్లేదు. పదే పదే మహా అంటూ బుర్ర తినేయడంతో సరే ఆ చక్రిగాడిని దాచిపెట్టి నువ్వు వీడిని తీసుకెళ్ళు అని చెప్పాను. అందుకు చక్రిగాడిని తీసుకెళ్ళి వాడు దాచిపెట్టి మహాలక్ష్మిని తీసుకువెళ్ళడానికి ట్రై చేశాడు. అదే సమయంలో వాళ్ళు రావడం, నువ్వు రావడం, వాడు దొరికిపోయాడు అని చెప్పాను. కానీ కరెక్ట్గా వచ్చాను కాబట్టి సరిపోయింది. అదే మహాలక్ష్మి కనిపించలేదనుకో ఊరుకుంటారనుకుంటున్నావా? అస్సలు ఊరుకోరు. అయినా ఇలాంటి పిచ్చి పని చేయడం ఏంట్రా? వెనక ముందు ఆలోచించుకునే పని లేదా? అయినా భూషణ్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడని మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని వాడెందుకు అనుకుంటున్నాడ్రా? ప్రతిసారి చీ కొడుతున్నా కానీ వాడికి సిగ్గనిపించట్లేదా? మహాలక్ష్మి వెంటే పడుతూ మహాలక్ష్మితోటే మాట్లాడాలని, తననే పెళ్లి చేసుకోవాలని వాడెందుకు అంత ఆరాట పడుతున్నాడు? చిచి, వాడిని చూస్తుంటేనే చిరాకొస్తుంది. ఒక ఆడదంతలా అసహించుకున్న తర్వాత కూడా వాడు ఇంకా మహాలక్ష్మి అంటుంటే వాడి మీద నాకు అసహ్యం కలుగుతుంది అని చెప్పి ఇంకా భూషణ్ కాస్త అంటాడు. సరే ప్రతాప్ కాస్త అంటాడు, సర్లే నాన్న, వాడికి నేను ఏదో ఒకటి నచ్చ చెప్తానులే. సరే మరి మహాలక్ష్మి సంగతి ఏంటి? ఇంక ఈసారికి వదిలేయడమే. నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకొచ్చినప్పుడు ప్లాన్ చేయాలి. ఇంక ఇప్పుడు వీళ్ళంతా వచ్చేసారు కదా, వీళ్ళంతా కలిసే బయలుదేరి వెళ్ళడానికి సిద్ధపడతారు. పైగా వాళ్ళంతా కలిపి వచ్చారు. ఇంకా ఏం చేయలేము. మహా కూడా వాళ్ళకి ఎంతో విలువనిస్తుంది. ఆ కన్నా ఎవడరా కన్నా? వాడేంట్రా ఒకరోజు మహాలక్ష్మి కనిపించకపోతేనే బెంగ పెట్టేసుకుని జ్వరం తెచ్చేసుకున్నాడా? మరి మహా వాళ్ళకి అంత దగ్గర అయింది నాన్న, అంత అటాచ్ అయింది. అందుకే ఆ ఇల్లు చూసావా ఎలా ఉందో? అలాంటి ఇంట్లో కూడా మహాలక్ష్మి ఏమాత్రం బాధపడకుండా, నాకు ఇలాంటి ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏంటి అని చిరాకు పడకుండా ఎంతో చక్కగా ఎంతో ఆనందంగా ఇంట్లో వాడితో పాటు కలిసి ఉంటుంది. అది మహాలక్ష్మి మనస్తత్వం అని చెప్పాను. కానీ అదే కదా నాకు అర్థం కావట్లేదు. మహాలక్ష్మి అయినా ఇలా ఉంది, ఒకప్పుడు ఏ రకంగా ఉండేది, ఏ రకంగా మనం చూసుకున్నాము, ఇప్పుడు మహాలక్ష్మి మనస్థితి చూస్తుంటే ఇలా అనిపిస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి మనం ఏం చేయలేం నాన్న. దాన్ని తలరాత ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. అయినా మహాలక్ష్మిని మీరు ఇక్కడే ఉంచుదామనుకున్నారు. వాళ్ళు వచ్చి మొత్తం ప్లాన్ అట్రప్లాప్ చేశారు. ఏదో ఒకటి చేద్దాంలే నాన్న, సరే వెళ్ళి ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండి అనేసరికి ఇంకా హారిక గదిలోకి వస్తాడు. నువ్వే కదా ఆ ప్రతాప్కి చెప్పావు, నీకు అర్థం కావట్లేదా? అది నీకు బుర్రకెక్కడం లేదా? నీ చెల్లెలు వాడితో ఉంటే సంతోషంగా ఉండదు అని చెప్తుంటే వాడితోటే పెళ్లి చేయాలని పదే పదే ఎందుకు ఆరాట పడుతున్నావు? నీ చెల్లి అంటే నీకు ఇష్టం లేదా? తనని ఏదో రకంగా వదిలించుకోవాలనుకుంటున్నావా ఏంటి? నేను అలా ఎందుకు అనుకుంటాను హారిక? నా చెల్లంటే నాకు చాలా ఇష్టం. కానీ భూషణ్తో ఉంటే దాని జీవితం నాశనం అయిపోతుంది. వాడు ఎలాంటి శాడిస్టోడో తెలుసా? పైశాచికత్వం ఇంకా అన్నీ ఉంటాయి వాడి దగ్గరికి. నీ చెల్లిని పంపిస్తే నీ చెల్లి ఏదో ఒక రోజు ప్రాణాలు తీసుకుంది అనే శుభవార్తో లేక నీకు చెడ్డవార్తో అది నువ్వే ఆలోచించుకోవాలి. అది మాత్రం ఖచ్చితంగా వినబడుతుంది. తర్వాత నీ ఇష్టం. నేను ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించు. నీ చెల్లెలి భవిష్యత్తు గురించి కూడా ఆలోచించు. అది ఒక్కసారి ఆలోచిస్తే అంతా నీకు అర్థమవుతుంది. లేదంటే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి, చాలా బాధపడాల్సిన పరిస్థితి నీ లైఫ్లో ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తుంది అంటూ మాట్లాడడంతో ఏమో నాకేం అర్థం కావట్లేదు. మహాలక్ష్మి ఎక్కడుంటే సంతోషంగా ఉంటుందో, ఎవరితో ఉంటే సంతోషంగా ఉంటుందో ఏం తెలియట్లేదంటూ ఆది అంటాడు. మొత్తానికైతే మహాలక్ష్మిని వీళ్ళు కాపాడుకుంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని, మహాలక్ష్మికి ఇటు చక్రికి మధ్య ప్రేమ చిగురించాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.